హాయ్, మీ పేరు సార్? నేను యాక్చువల్గా అది కరీంనగర్ డిస్ట్రిక్ట్ హుజురాబాద్లో మున్సిపల్ చైర్మన్గా పనిచేసాము అక్కడ. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో బిజినెస్లు ఉన్నాయి. హోటల్ ఏటీసీ నడుపుతూ ఉన్నాం ఇక్కడ కూకట్పల్లిలో, కేపీహెచ్పీలో. సో ఇప్పుడు ఆప్తా కెటలిస్ట్కి వచ్చారు కదా, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా మంచి ఎక్స్పీరియన్స్. రకరకాల వ్యక్తులను కలవడం జరుగుతూ ఉన్నది. ఒక మంచి ఇంటిమసీ డెవలప్ అవుతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతూ ఉన్నది. మంచి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నది. సార్, ఇప్పుడు యాజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? మేము ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అనుకోవట్లేదు. మేము నిత్య విద్యార్థులమే, ఎప్పుడు నేర్చుకోవాల్సిందే. ఇంకా చాలామంది గొప్ప వ్యక్తులను చూస్తూ ఉన్నాం ఇక్కడ. వాళ్ళని చూసి ఇంకా ఏ విధంగా మారాలి, ఎలా ఉండాలి, ఇంకా వ్యాపార రంగంలో ఎలా డెవలప్ చేసుకోవాలని ఆలోచించడం జరుగుతూ ఉన్నది. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలపైన దృష్టి పెట్టడానికి ఇది ఒక వేదికగా కనబడుతూ ఉన్నది. గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు ఎంతోమంది కనబడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉంటే నేర్చుకోవడం జరుగుతూ ఉన్నది. ఎస్ 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ ఇంకా యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ జనరల్గా అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సమావేశంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. బట్ ఏంటంటే ఇంటరాక్షన్ లేదు. ఏదైతే ఇప్పుడు ఎంటర్ప్రైనర్సే కావచ్చు, మాలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కావచ్చు, వాళ్ళకు ఇంటిమస్ అంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ కనుక ఉన్నట్టయితే ఏ సెక్టార్లో అయితే ఫ్యూచర్ ఉందో, రేపు రాబోయే తరంలో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, మిగతా గవర్నమెంట్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి ఫ్యూచర్ సెక్టార్లో. ఈ సెక్టార్ ముందుందని ఆ సెక్టార్లో ఇక్కడున్న వ్యక్తులు, మన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ఆ రంగంలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా కొందరికి సహాయ సహకారం అంటే కేవలం మాటల ద్వారా కానీ, సజెషన్ కానీ, వ్యాపార రంగంలో సజెషన్ ఇవ్వడానికి నేరుగా చెప్పే అవకాశాలు, కలిసే అవకాశాలు ఉంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఇంటరాక్షన్స్ అన్నారు, దానికి ఆప్తా కెటలిస్ట్ ఇలాంటి ఈవెంట్స్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. అలా యాక్చువల్ ప్లాట్ఫామ్ బెస్ట్. బట్ అది స్టేజ్ల మీద చెప్పడం వరకు కాదు కదా. స్టేజ్ల నుండి ఎక్కడికి వెళ్ళాలి అంటే గ్రాస్ రూట్లోకి. గ్రాస్ రూట్ అంటే ఇక్కడున్న ఎంటర్ప్రైనర్ దగ్గరికి వెళ్ళగలగాలి. ఎంటర్ప్రైనర్ మారే అవకాశం కూడా ఉండాలి. ఇన్స్పైర్ కూడా కావాలి కదా. కావాలి అంటే కొంచెం అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, ఆ వ్యాపారంలో ఎలా ఉంది అనేది కూడా లోటుపాట్లనే కావచ్చు, లేకుంటే అక్కడ ఉండే కొంత బెస్ట్ ఉంది అనేది ఒక ప్రోత్సాహం ఇలా ఇవ్వగలిగితే ఎంకరేజ్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. బాగుంది, నేను ఉన్నానంటే పిల్లలకి ఏ విధంగా అయితే నేనున్నా పో అని చెప్తామో, అలాంటి ఎంకరేజ్మెంట్ కూడా అవసరం కొంత. దానికోసమే ఇది జనరల్ మీటింగ్స్ ఇవన్నీ ఇండియన్ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటుంది. సెక్టార్ వైజ్ జనరల్ మీటింగ్స్ చేస్తూ ఉంటుంది. రేపు ఫ్యూచర్ ఏముంది అని ఇండియన్ గవర్నమెంట్లో రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటూ ఉంటాయి. అలానే జరుగుతున్నట్టుగా ఉంది. ఇంకా ఈ విధంగా అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.